నేను అన్నది ఎందుకంటే మన కేసీఆర్ కాదని, మన కేసీఆర్ అయి ఉంటే ఏమీ లేకున్నా కూడా దళితులు బాగుండాలని ఆలోచించేది. కానీ దళిత బంధు పెట్టిందే ఆనాడు ఉప ఎన్నిక కోసం. ఒక్క ఉప ఎన్నిక గెలవడానికి పెట్టిన పథకం తప్పితే నిజాయితీగా చేయాలని పెట్టిన పథకం కాదు. అందుకే ఆ నియోజకవర్గంలో కూడా ఇంతవరకు సంపూర్ణంగా దళిత బంధు రాలేదు. రేపటి తెలంగాణలో, రేపటి టీఆర్ఎస్ పరిపాలనలో ఖచ్చితంగా దళితులకు పెద్దపీట వేస్తాం, న్యాయం చేస్తాం. ఇప్పుడున్నటువంటి రాజకీయ అవకాశాల కన్నా మంచి అవకాశాలు ఇస్తాం. మా ఎస్టీ సోదరులు ఉన్నారు, మా లంబాడాలు ఉన్నారు, ఆదివాసీలు ఉన్నారు. వారిని ప్రత్యేకంగా పేరు పేరున సపరేట్గా కార్పొరేషన్స్ పెడతాం. ప్రతి ఆదివాసీ బిడ్డకు ఫైనాన్స్ అందేటట్టు చేస్తాం, గౌరవం అందేటట్టు చేస్తాం. మన భాష ఏదైతే ఉందో కోయత్తూరు భాషను కూడా కాన్స్టిట్యూషనల్లో రికగ్నైజ్డ్ లాంగ్వేజ్గా చేర్చడానికి కూడా మా వంతు ప్రయత్నం చేస్తామని తెలియజేస్తా ఉన్నాను. మరి సామాజిక న్యాయం అంటే అందరికీ వైద్యం ఇవ్వడం సామాజిక న్యాయం, అందరికీ చదువు ఇవ్వడం సామాజిక న్యాయం, అందరికీ సొంత ఇల్లు ఇవ్వడం సామాజిక న్యాయం. పేదవాడు ఎవడైనా సరే, అగ్రకులమైనా సరే, చిన్న కులమైనా సరే, చిన్న కులంగా చెప్పే కులాలైనా సరే, అందరికీ న్యాయం ఇవ్వడమే సామాజిక న్యాయం. కాబట్టి అది 5వ అత్యంత ప్రధాన అంశంగా పెట్టుకొని సామాజిక న్యాయ తెలంగాణ సాధించడానికి ముందుకెళ్తాం. ఫైనల్గా నేను ఒకటే మాట చెప్తా ఉన్నాను. టీఆర్ఎస్ పార్టీ రేపటి నాడు మీ దగ్గరకు వస్తుంది. అభివృద్ధిని, సామాజిక న్యాయ తెలంగాణను 2 కళ్ళుగా తీసుకొని జోడెడ్ల బండ్లాగా ముందుకు తీసుకొని పోతాం. ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఒక కొత్త తరహా పాలిటిక్స్ చేస్తాం. రాజకీయాన్ని, ప్రజా పోరాటాలను మిక్స్ చేస్తాం, అన్ని కలిసి కొట్లాడతాం. తొందరలోనే మరి ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు ఉన్నాయి. తొందరలోనే మరి జిహెచ్ఎంసీ ఎన్నికలు కూడా ఉంటాయి. అన్నిట్లో కూడా పరిపూర్ణంగా సిద్ధంగా ఉంటాం. అన్ని చోట్ల కూడా పోటీ చేస్తాం. మరి అమరవీరులు ఎవరైతే తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణాలు అర్పించిందో వారికి ప్రత్యేకమైనటువంటి గౌరవం ఇస్తాం. ఏదైతే అందరూ అమరవీరుల కుటుంబాలకు న్యాయం జరగలేదో, నేను తెలంగాణ జాగృతి జనం బాట అప్పుడే చెప్పిన, ప్రతి ఒక్క అమరవీరుల కుటుంబానికి మా ప్రభుత్వం వచ్చినాక ప్రతి ఒక్క కుటుంబానికి ₹1 కోటి ఇచ్చి ఆదుకుంటాం. ఖచ్చితంగా వాళ్ళని కడుపులో పెట్టి చూసుకుంటామని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను.